దారులన్నీ ఏపీకే, కార్లన్నీ ఏపీకే. ఏ దారి చూసినా వాహనాలే, ఏ రోడ్డు చూసినా హారన్ల రోదే. పట్నం నుంచి పల్లెలకు ప్రయాణిస్తున్న వాహనాలతో రోడ్లు కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి సూర్యాపేట ఖమ్మం 365 బీబీ నార్కట్పల్లి వయా నల్గొండ మిర్యాలగూడ మీదుగా అద్దంకి గుంటూరు వైపు వెళ్లే వారితో రద్దీగా మారాయి. జీవనోపాధి కోసం హైదరాబాద్లో ఉంటున్న వారందరూ సొంతూళ్లలో కుటుంబ పెద్దలతో కలిసి సంబరంగా పండుగ జరుపుకునేందుకు బయలుదేరారు. కార్లు, ద్విచక్ర వాహనాల హారన్ శబ్దాలతో దారులు మారుమవుతున్నాయి. టోల్గేట్లు, పెట్రోల్ బంకులు, హోటళ్లు వాహనాల రాకతో కళకళలాడుతున్నాయి. రోడ్డు పనులు చేస్తున్న ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. పంతంగి టోల్ ప్లాజా లెక్కల ప్రకారం హైదరాబాద్ విజయవాడ వైపు శుక్రవారం రాత్రి 12 గంటల నుంచి శనివారం సాయంత్రం 4 గంటల వరకు సుమారు 43,000 వాహనాలు ప్రయాణించాయి. నిమిషానికి 45 వాహనాల చొప్పున టోల్ గేట్ను దాటినట్లు లెక్కలు చెబుతున్నాయి. తెలంగాణ నుంచి ఏపీకి సంక్రాంతి సెలవులు కావడంతో నిన్న ఒక్కరోజు 46,000 వాహనాలు వచ్చాయని విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. నందిగామ బైపాస్లో నిన్న 45 నిమిషాల పాటు వాహనాలు నిలిచిపోయిన ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు. ఫ్లైఓవర్ పనుల్లో కాంట్రాక్టర్, సబ్ కాంట్రాక్టర్ మధ్య గ్యాప్ వల్ల నిలిచిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తినట్టు గుర్తించినట్టు తెలిపారు. ఇక్కడ తాత్కాలిక చర్యలు చేపట్టడంతో ట్రాఫిక్ ఆగడం లేదని, తిరిగి ఏపీ నుంచి వాహనాలు తెలంగాణ వెళ్లే సమయంలో అన్ని చర్యలు చేపడతామని తెలిపారు. 46,000 వాహనాలు వచ్చాయి. వాస్తవానికి లాస్ట్ టైం పీక్ డేలో 27,000 వాహనాలు వచ్చాయి. బట్ అనూహ్యంగా నిన్న ఒక్కరోజే 46,000 వాహనాలు రావడం అనేది ముందే ఊహించాము. బట్ ఇక్కడ నందిగామ దగ్గర ఈ బ్రిడ్జ్ దగ్గర కొన్ని పనులు ఇక్కడ పెండింగ్లో ఉండడం వల్ల కొంత సౌకర్యం కలిగింది. ఇమీడియట్గా మనము టెంపరీ స్టెప్స్ అనేది తీసుకోవడం జరిగింది. 3 తారీఖు వరకు కొంత ఎక్కువ విజయవాడలోకి రావడం అనేది ఉంటుంది. మళ్ళీ రిటర్న్ జర్నీలో 17వ తేదీన తిరుగు ప్రయాణంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని 46,000 వాహనాలు వచ్చాయి. వాస్తవానికి సాగించుకురారా